మమ్మీ నాకు ఒక మంచి స్టోరీ చెప్తావా? నేనైతే ఒక మంచి స్టోరీ చెప్తా ఈరోజు మీకు. ఒక చిన్న విలేజ్లో ఒక రాము అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ నాన్న పేరు శ్రీనివాసు. వాళ్ళది ఒక రైతు కుటుంబం. పెద్దగా చదువుకోలేదు వాళ్ళ నాన్న. జీవితాన్ని చాలా విలువలతో జీవించేవాడు. ఒకరోజు రాము స్కూల్ నుంచి బాధగా ఇంటికి వచ్చాడు. ఏమైందిరా అని వాళ్ళ నాన్న అడిగిండు. నా ఫ్రెండ్కి కొత్త సైకిల్ ఉంది నాన్న, నాకైతే ఏమీ లేదు అని రాము కన్నీళ్లతో అన్నాడు. నాన్న కొద్దిసేపు ఆలోచించి రాముని పొలానికి తీసుకువెళ్ళాడు. అక్కడ చిన్న మొక్కను చూపించి, చూడురా, రోజు నీళ్లు పోస్తూనే నెమ్మదిగా పెరుగుతుంది. ఒక్క రోజులో చెట్టు అవ్వదు, మన జీవితం కూడా అంతే. ఆ రాత్రే నాన్న రాముతో కలిసి కూర్చొని చదివించాడు. ఉదయం లేచి ఇద్దరు కలిసి పనిచేశారు. నాన్న కష్టపడి డబ్బు దాచాడు, కానీ రాముకి అది తెలియదు. కొన్ని నెలల తర్వాత రాము స్కూల్లో ఫస్ట్ వచ్చాడు. ఆ రోజు నాన్న చిరునవ్వుతో ఒక పుస్తకం ఇచ్చాడు. ఇదే నిజమైన సంపద అన్నాడు. అప్పుడు రాము అర్థం చేసుకున్నాడు, నాన్న ఇచ్చింది వస్తువు కాదు, జీవితానికి దారి చూపే మంచి వెలుగు అని. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చదువు కంటే పెద్ద ఆస్తి ఏది లేదు. మంచిగా చదువుకున్న వాళ్ళు ఏదైనా సాధించవచ్చు అని అర్థం. ఏమర్థమైందిరా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా మమ్మీ స్టోరీ నచ్చితే మీకు ఇంకెవరికైనా షేర్ చేయండి. చూద్దాం ఈ వీడియో ఇంకెంత దూరం ఎవరి వరకు పోతుందో. యువర్ టార్గెట్ లైక్స్ ఈజ్ 100. ప్లీజ్ రీచ్ ద గోల్. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీ చిన్నారి ఆనందని. నాకు సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. Good night. Bye bye. Very good night.